శ్రీగురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత, ఆయా అధిష్టాన దేవతల రూపాలు, వారి తాలూకా శక్తులని గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం. అందులో గాయత్రీ మంత్రంలో మొట్టమొదటిగా ఉండేటటువంటి అక్షరాలు తత్ అనేటటువంటిది. ఆ అక్షరానికి అధిష్టాన దేవత గణేశ్వరుడు. ఇతడు సకలత్వ శక్తిది అధిష్టాత. అందుకే ప్రత్యేకముగా ప్రతి శుభకార్యమునందు గణపతి పూజతో ప్రారంభం చేయబడతారు. తద్వారా తత్కార్యము సఫలమవుతుంది. అలాగే విఘ్న నాయకుడు, సఫలత్వ ప్రదాయకుడు అయినటువంటి శ్రీ గణపతి అనుగ్రహాన్ని, శ్రేష్ఠ జ్ఞానాన్ని మనకి సర్వకాలముల యందు ప్రసరింపజేస్తాడు అన్నది గాయత్రీ మంత్రంలో తత్ అనేటటువంటి అక్షరానికి అధిష్టాన దేవుడైనటువంటి ఆ గణపతి తాలూకా ఫలప్రదానం. అంచేత నా గాయత్ర్యా పరమమంత్రం నమాతు పరదైవతం. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు. అందరూ కూడా గాయత్రిని పూజించండి, తల్లిదండ్రులను గౌరవించండి. తద్వారా పునర్జన్మరాహిత్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందెదరుగాక. హరి ఓం. స్వస్తి.